హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత మళ్ళీ వస్తున్నాను. ఇవాళ మనం మోపుదేవి గుడి గురించి తెలుసుకోబోతున్నాము. ప్రకృతి ఒడిలో కృష్ణా నది తీర ప్రాంతాన సముద్రానికి అతి చేరువలో ఉన్న ఈ దేవాలయం గురించి ఇవాళ పూర్తిగా చెబుతానన్నమాట. ఈ స్థల పురాణము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడ ఎలా వెలిశారు, ఇక్కడ అగస్త్య మహర్షి ఎందుకు వచ్చారు అనే విషయాలన్నింటినీ కూడా మీకు చెబుతాను. వీడియోను పూర్తిగా చూడండి. ఒకసారి కైలాసంలో పరమేశ్వరుణ్ణి దర్శించుకోవడానికి సనక, సనందన, సనత్కుమార, సనత్ సుజాతులు అనే నలుగురు దేవ మహర్షులు వచ్చారు. వీరు గొప్ప జ్ఞానులు మరియు ఎల్లప్పుడూ 5 ఏళ్ల బాలుల వరే ఉంటారు. వారు ఎప్పుడూ కూడా కౌపీనాన్ని ధరించి ఉంటారు. వారు బ్రహ్మదేవుని మానసపుత్రులు, అంటే మనసులో తలుచుకుంటే వచ్చిన పుత్రుడు. కాబట్టి వాళ్ళు పుట్టుకతోనే ఎంతో జ్ఞానవంతులు. వాళ్ళని అలా కౌపీనంలో చూసేటప్పటికి, అంటే గోచీలో చూసేటప్పటికి కుమారస్వామి నవ్వుతారు. అప్పుడు పార్వతీదేవికి కోపం వచ్చి కుమారస్వామిని భూలోకానికి వెళ్ళి 60,000 సంవత్సరాలు తపస్సు చేయమన్నారు. స్వామివారు వచ్చి తపస్సు చేసిన స్థలము మోహినీపురం. ఇది మోహినీపురం ఎందుకు అంటే, ఇక్కడ మోహిని అనే యక్షిని ఎప్పుడూ కుమారస్వామిని కాపాడుతూ ఉండేది. ఆయన తపస్సులో ఉంటారు కాబట్టి. ఇక్కడి నుంచే ఆయన శక్తులు పొంది తారకాసురుడు అనే ఒక రాక్షసుణ్ణి సంహరించారు. ఆ సంహారంతోటి లోక కళ్యాణం అనేది జరిగింది. ఇలా తారకాసురుడి సంహారం జరగాలి కాబట్టి సనకసనందులు కైలాసానికి వెళ్ళి స్వామివారిచే భంగపడి స్వామివారిని భూలోకానికి పంపించి తపస్సు చేసేలాగా వెనకాల జరిగిన కథ అన్నమాట. మళ్ళీ తారకాసురుడి సంహారం తర్వాత స్వామివారు మళ్ళీ మోహినీపురానికి వచ్చి తపస్సు చేస్తూ ఉండేవాళ్ళు. ఇక్కడికి అగస్త్య మహర్షి ఎలా వచ్చారు అనే దాని గురించి తెలుసుకుందాం. వింధ్యా పర్వతాలు దేశంలోనే ఎత్తుగా పెరిగిపోతూ వచ్చాయి. అవి సూర్యుడి యొక్క కిరణాలని ఉత్తర భారతం వైపు పడకుండా చేస్తున్నాయి. ఇలాగా జరగడం వల్ల కాలగమనం అనేది దెబ్బతింటుంది. అప్పుడు దేవతలందరూ కూడా అగస్త్య మహర్షి దగ్గరికి వెళ్ళి వింధ్యా పర్వతాన్ని యొక్క గర్భమనచమని చెప్పారు. అప్పుడు అగస్త్య మహర్షి దక్షిణ భారతం వైపు పయనించగా వింధ్యా పర్వతము ఒక మనిషి రూపము దాల్చి నమస్కారం చేస్తే, నేను వచ్చే వరకు ఇలాగే చిన్నగా ఉండు అని చెప్పి ఆయన దక్షిణ భారతానికి వచ్చారు. ఆ వచ్చిన క్రమంలోనే మన మోహినీపురానికి కూడా వచ్చారు. అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి 1000 చేతులతోటి 60 లక్షల సంవత్సరాలుగా తపస్సు చేసుకోవడం చూసి ఆయనని ఒక లింగ రూపంలోకి మార్చి స్వామివారిని అక్కడే ప్రతిష్ఠించి మనుషుల యొక్క కోరికలు తీర్చమని ఆయన పూజలు చేసి వెళ్ళారు. కొంతకాలానికి ఈ ప్రాంతం అంతా కూడా జనావాసంగా మారింది. ఆ తర్వాత ఒక పెద్ద సునామీ వచ్చి ఈ ప్రదేశం అంతా కూడా సముద్ర గర్భంలోకి వెళ్ళిపోవడం జరిగింది. కాలక్రమేపీ సముద్రం కూడా వెనక్కి జరుగుతూ ఈ ప్రదేశం అంతా ఒక అడవిగా మారిపోయింది. సుమారు 400 సంవత్సరాల క్రితం వీరపనాయుడు అనే ఒక కుమారతను స్వామివారిని పుట్టలో నుండి బయటకు తీశారని ఒక గాథ ఉంది. ఇతనికి స్వప్నంలో స్వామివారు కనిపించి చెప్పారంట. ఇదండి ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం యొక్క స్థల పురాణము. మరియు ఇక్కడే ఉన్న సకలేశ్వర స్వామి గురించి కూడా మీకు చెబుతాను, పూర్తిగా వినండి. ఈ సకలేశ్వర స్వామి గురించి చెప్పాలి అంటే చాలా పెద్ద కథే ఉంది. అది కూడా ఈ మోపిదేవి స్థల పురాణంతో సంబంధించిన కథ. ఈ గుడి ఇప్పుడున్న మోపుదేవి గుడికి పక్కనే ఒక చిన్న దారిలో వెళ్తే మనకి కనిపిస్తుంది. ఈ వీడియోలో చూపిస్తున్న దారిలో వెళ్తే మీరు ఆ గుడి దగ్గరికి వెళ్ళొచ్చు. ఈ గుడి స్థల పురాణం ఏంటంటే, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడ తపస్సు చేసుకుంటుంటే సముద్రుడు ఎప్పుడు ఆయనని తాకాలని చెప్పేసి అనుకుంటున్నారు. అప్పుడు పరమేశ్వరుడు సముద్రాన్ని వెనక్కి నెట్టేశారట. అప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తన తండ్రిని ఒక లింగ రూపంలోకి మార్చి అక్కడే ప్రతిష్ఠించి అర్చన చేశారట. తర్వాత కుబేరుడు వచ్చి ఇక్కడ అర్చన చేయడం వల్ల ఆయన్ని సగరేశ్వరుడు, సకలేశ్వరుడుగా కూడా పిలుస్తూ వచ్చారు. రాములు వారి యొక్క పూర్వీకులైన సకర చక్రవర్తి కూడా ఇక్కడికి వచ్చి అర్చించుకున్నాడని చెప్పేసి స్థల పురాణం చెబుతుంది. ఇదే అండి మోపిదేవి లోపల ఉన్న ప్రధాన ఆలయము. ఇక్కడ స్వామివారు చాలామందికి సర్పరూపంలో దర్శనమిస్తూ ఉంటారని చెబుతూ ఉంటారు. ఆలయ అర్చకుల ప్రకారంగా అయితే స్వామివారు ప్రతి కృత్తికా నక్షత్రము రోజున దర్శనమిస్తూ ఉంటారని ఒక ప్రతీతి. ఇక్కడ కృత్తికా నక్షత్రం రోజున స్వామివారి ఉత్సవ విగ్రహాలకి అనేక పూజాది క్రతువులు జరుగుతూ ఉంటాయి. పైగా
స్వామివారిని ఎవరైనా సరే మనస్ఫూర్తిగా కోరుకొని వారి యొక్క కష్టాలు చెప్పుకుంటే అవన్నీ తీరిపోతాయి అని చెప్పి భక్తుల నమ్మకం. ఇక్కడే ఉన్న నాగమల్లి చెట్టుకి ముడుపు కట్టి ఉయ్యాల గనక కడితే సంతాన ప్రాప్తి త్వరగా జరుగుతుంది అనేది ఇక్కడ ప్రతీది. ఈ దేవాలయానికి నిరంతరము అనేక ప్రదేశాల నుంచి భక్తులు వస్తూ ఉంటారు. వచ్చిన భక్తులకి సౌకర్యాల కోసం ఇక్కడ ఎటువంటి లోటు కూడా ఉండదు. పైగా ఇక్కడ ప్రతిరోజు ఉదయం 11 గంటలకి స్వామివారికి నిత్య కళ్యాణం జరుగుతుంది. అందులో ఎవరైనా సరే భక్తులు పాలు పంచుకోవచ్చు. ఇక్కడ టోకెన్లు, టికెట్లు కూడా ఉంటాయి. స్వామివారికి ఏకాదశి రుద్రాభిషేకము మరియు రుద్రాభిషేకం చేయించుకోవాలనుకున్న వాళ్ళు టికెట్స్ తీసుకోవచ్చు. పైగా మోపిదేవి దేవాలయం అనే ఒక వెబ్సైట్ కూడా ఈ దేవాలయానికి అందుబాటులో ఉంది. పైగా ప్రతిరోజు కూడా ఇక్కడ నిత్యాన్నదానం కూడా జరుగుతూ ఉంటుంది. భక్తులు ఎవరైనా వస్తే వాళ్ళకి అన్నప్రసాదాలకి ఎటువంటి లోటు కూడా ఉండదు. భక్తులందరూ కూడా వచ్చి ఈ బయట కనిపిస్తున్న ప్రదేశం దగ్గర దీపారాధనలు చేసి స్వామివారిని మనస్ఫూర్తిగా కొలుస్తూ ఆయన సేవలో నిమగ్నమై ఎప్పుడూ ఉంటారు. ప్రతి మంగళవారం రోజున స్వామివారికి విశేష పూజలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ రవాణా పరిస్థితి గురించి చూద్దాం రండి. ప్రతిరోజు ఇక్కడికి వేలాది మంది భక్తులు విచ్చేస్తూ ఉంటారు. ఇక్కడికి విజయవాడ నుంచి ప్రతి పావుగంటకి ఒక బస్సు అనేది ఉంటుంది. అది విజయవాడ నుంచి అవనిగడ్డ వెళ్ళే బస్సు అనమాట. ఆ బస్సు గుడి దగ్గర ఆగుతుంది. కాబట్టి భక్తులకి రవాణా విషయంలో ఎలాంటి లోటుపాట్లు కూడా ఉండవు. ఇక్కడికి రావాల్సిన భక్తులు ప్రైవేట్ వాహనాల్లో కూడా రావచ్చు. ఇక్కడికి వచ్చిన భక్తులు రాహుకేత దోషాలకి, కుజ దోషానికి ముఖ్యంగా పూజలు చేసుకుంటూ ఉంటారు. వివాహం కోసం, సంతానం కోసం ఈ దేవాలయానికి చాలామంది విచ్చేస్తారు. ఇది సకలేశ్వర స్వామి దేవాలయంలో ఉన్న ఉపాలయము మరియు స్వామివారి యొక్క మూల విరాట్ ఇది పక్కనే ఉంటుంది. మోపిదేవికి వచ్చిన భక్తులు ఎవరైనా సరే సుబ్రహ్మణ్యేశ్వర స్వామితో పాటు తండ్రి అయినటువంటి సకలేశ్వర స్వామిని కూడా దర్శనం చేసుకోవాలి. అప్పుడే వాళ్ళకి ఈ స్వామివారి యొక్క పూర్తి అనుగ్రహం దక్కుతుంది. గుడిలో ముఖ్యమైనది స్వామివారి యొక్క పుట్ట. ఇక్కడ పక్కనే ఒక పుట్ట ఉంటుంది. అక్కడ ఇప్పుడు పుట్ట లేదు, శిలా విగ్రహాలు అనేవి ఉంటాయి. అక్కడే అందరూ కూడా పాలు పోస్తూ ఉంటారు. ఇక్కడ పాలు పోసిన వాళ్ళకి చాలా మంచి జరుగుతుందని చెప్పేసి అందరూ నమ్ముతారు. చెవిపోటు ఉన్నా, చెవిలోంచి చీము కారుతున్నా, లేదా ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా ఇక్కడ పుట్టలో పాలు పోసి నమస్కారం చేసుకుంటే తగ్గిపోతుందని చెప్పేసి చాలామంది నమ్ముతారు. చాలామంది భక్తులు కూడా ఇక్కడికి వచ్చి రాహుకేతు పూజలు కూడా చేయించుకుంటూ ఉంటారు. కుజదోష నివారణకి ఇక్కడ ప్రత్యేక పూజలు కూడా జరుగుతూ ఉంటాయి. ఇదండి మోపిదేవి గుడి గురించి పూర్తి వివరాలు. ఈ సరస్వతీదేవి ఆలయం అనేది సకలేశ్వర స్వామి దేవాలయంలో ఉంటుంది. నేను ఈ రెండింటిని కలిపి చేయడం వల్ల ఏంటంటే చాలామంది మోపిదేవి గుడికి వస్తున్నారు, కానీ పక్కనే ఉన్న సకలేశ్వర స్వామి దేవాలయానికి మాత్రం వెళ్ళట్లేదు. అందు గురించి 2 వీడియోస్ని మర్జ్ చేసి మరీ నేను చెప్తున్నాను. ఇంతకీ ఈ వీడియోకి ఇంతే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.